అటెన్షన్ ప్లీజ్. ప్రస్తుతం భారతదేశ రహదారులపై సుమారు 26 కోట్ల ద్విచక్ర వాహనాలు తిరుగాడుతున్నాయని అంచనా. ఆ లెక్కన దేశంలోని ప్రతి 1000 మంది జనాభాకు సగటున 185 వరకు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు లెక్క. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. దేశంలోని 160కి పైగా కంపెనీలు 350 దాకా మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మరమ్మతు చేసినా పనికిరానివి మూలన పడుతుండగా ఏటా కొత్త వాహనాలు రోడ్లపైకి చేరి పరుగులు తీస్తున్నాయి. అన్ని మోడళ్లు, ఎన్నో సంస్థల వాహనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న కొన్ని వాహన శ్రేణులపై ఆటోమొబైల్ వీరాభిమానుల మక్కువ ఏ కోశానా తగ్గడం లేదు సరికదా, అంతకంతకు పెరుగుతోంది. ఏనాడో ఉత్పత్తి ఆగిపోయినా నేటికి అసంఖ్యాక జనహృదయాల్లో తిష్టవేసి కూర్చున్న మోడళ్ల బైక్స్ కొన్ని ఉన్నాయి. అటువంటి అరుదైన జాబితాలో మొట్టమొదటిది యమహా RX-100. ప్రఖ్యాత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్స్ అన్నా వాటిని సొంతం చేసుకుని భద్రపరచడం అన్నా ఎంత ప్రేమో అందరికీ తెలుసు. తన గ్యారేజీలో చోటు సంపాదించుకున్న 100 రకాలకు పైగా బైక్స్లో యమహా RD350 ఒకటి. ఆ మోడల్ ఉత్పత్తి 1990లోనే ఆగిపోయింది. మంచి కండిషన్లో ఉన్న ఆ రకం బైకు 10 లక్షల రూపాయల దాకా పలుకుతున్నట్లు OLX ధరవరల సరళి చాటుతోంది. పాత వాహనాలకు అంతంత రేట్లా అంటే అంతే మరి, అది యమహా. ఇండియన్ మోటార్ సైకిళ్ల చరిత్రలో యమహా RX-100ని గేమ్ చేంజర్గా చెప్పాలి. ఆ శ్రేణి వాహనాల ఉత్పత్తి దేశంలో 1985లో మొదలై 1996లో నిలిచిపోయింది. తమిళనాడులోని తమ ఫ్యాక్టరీ వద్ద నెలకు 35,000 నుంచి 45,000 వరకు బైక్స్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఇండియా యమహా మోటార్ IYM ఇటీవల ప్రకటించింది. కొత్త బళ్ళు పాత రకం దిగ్గజాలకు సరితూగుతాయా, రెండో ఇన్నింగ్స్ని విజయవంతంగా కొనసాగిస్తాయా అనేది చూడాలి. యమహా అనేది ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాదు, అది కోట్లాది యువ హృదయాల్ని రేసు గుర్రాలుగా మార్చి కదం తొక్కించిన సక్సెస్ఫుల్ ఫార్ములా. ఉత్పత్తి ఆగిపోయిన దశాబ్దాల తర్వాత చక్కటి మెయింటెనెన్స్తో కండిషన్లో ఉన్న యమహా బళ్ల కోసం అభిమానుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో కొనలేకపోయాం, ఇప్పుడైనా సరైన వాహనం దొరికితే దక్కించుకుందామనుకునే వారి ఆశ, మక్కువ వాటికి రోజు రోజుకు గిరాకీ పెంచుతూనే ఉన్నాయి. పనితనం, స్టైల్లో యమహా RX-100ని లెజెండరీ మోటార్ సైకిల్గా అభివర్ణించాలి. 1985లో మార్కెట్లోకి ప్రవేశిస్తూనే RX-100 ఇన్స్టెంట్ సక్సెస్ అయ్యింది. ఆనాటి పాత బళ్ళు కొన్ని ఇప్పటికీ ₹1,00,000 పైగా పలుకుతున్నాయి. సెకండ్ల వ్యవధిలో వేగం పుంజుకోవడం, ఎగుడు దిగుడు రోడ్లను సైతం లెక్క చేయని మొండితనంతో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం, 2 స్ట్రోక్తో 5 గేర్ల బండి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఉత్పత్తి చేయడం ఆపేసింది డిమాండ్ లేకనో తగ్గిపోయో కాదు. అప్పట్లో ఎమిషన్ నార్మ్స్ని కఠినంగా అమలు పరుస్తున్న నేపథ్యంలో యమహా ఉత్పత్తిని నిలిపేశారంతే. నిజానికి లైట్ వెయిట్, హై పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిళ్లలో యమహా రికార్డుకు నేటికి తిరుగేలేదు. యమహా తరహా ఫాలోయింగ్, అటువంటి వైభవం ఏ కంపెనీకైనా గర్వకారణమే. అటువంటి మ్యాజిక్ని మళ్లీ సృష్టించడం అన్నది అదే కంపెనీకైనా సుసాధ్యమేనా అంటే ఏమో. నిజానికి ఢీ అంటే ఢీ అనేలా గట్టి పోటీ ఇవ్వలేకపోయినా యమహా సంచలనాల ప్రకరణంలోనే విధిగా చేర్చాల్సిన 2 పేర్లు సుజుకి సమురాయ్, బజాజ్ KB100 RTZ. సాహసోపేత ప్రవృత్తికి పెట్టింది పేరు సుజుకి సమురాయ్. 1985-2004 మధ్య కాలానికే ఉత్పత్తి పరిమితమైన బైక్ ప్రేమికుల్లో గొప్ప ఇమేజ్, వారి నుంచి విశేష ఆదరణలను అది సంపాదించింది. Wow, Suzuki Samurai. Your bike? No problem. Hey, what about the power? Pickup? Huh? No problem. Yeah? Can I take a small test ride? Yeah? No problem. Hey, thanks. Huh? Yeah, what? Stop my bike! Hey, who's that guy? Who took my bike? No problem. Who's that guy? Suzuki Samurai. No problem. Suzuki Samurai, the no problem bike. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ కలిగిన సమురాయ్ పాత బైక్స్ మార్కెట్లో ఇప్పటికీ ఎంతో పాపులర్. మన్నిక, దృఢత్వం, పనితనాల ప్రాతిపదికన విశేష జనాదరణకు పాత్రమైన స్పోర్ట్స్ బైక్ ఏది అంటే KB100 RTZ పేరే చెప్పాలి. The new Kawasaki Bajaj KB100 RTZ. The waiting is over. 11 లీటర్ల ఇంధన సామర్థ్యంతో 1986లో బజాజ్ KB100 RTZ ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో వాటి ఉత్పత్తి నిలిపేశారు.
భౌతికంగా ఉన్నా లేకున్నా మంచి పేరు సాధించడం వ్యక్తుల ఘనతకు ప్రాభవానికి సంకేతంగా చెబుతారు. ఉత్పత్తి నిలిచిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత పనితనం, డిజైన్, నాణ్యత, స్టైల్, దృఢత్వాలకు చిరునామాగా కొనసాగడం యమహా, సమురాయ్, కవసాకి బైక్స్ విశిష్టతగా అందరూ అంగీకరించాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.